నమస్కారం. నేను చందు. ఏ పార్టీ గెలిచినా ఓడేది ప్రజలే అని రంగనాయకమ్మ గారు రాసిన ఆర్టికల్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ పోతుంది? దేనికి ఎన్ని సీట్లు? ఇన్ని, ఇన్నా, అన్నా, అన్నేనా? చర్చలు, చర్చలు, వాదాలు, కాలక్షేపపు వాదాలు ఎన్ని చేసిన పార్టీల సమర్థకులైతే పర్వాలేదు. కానీ మేధావులు, ఆలోచన పరులు పత్రికల్లో, టీవీలో ఎన్నికల ఫలితాల కోసం రాత్రిబవళ్ళు కబుర్లు. ఏ పార్టీ శ్రమ దోపిడీని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీల్లో ఏదో ఒక పార్టీ కోసం వెతుకులాట, నిరీక్షణ. ఇప్పుడున్న ఎన్నికల తంతుని, అమలులో ఉన్న రాజ్యాంగాన్ని, చలామణిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మేధావులు కూడా పసి పిల్లల కన్నా అమాయకంగా నమ్ముతూ అంచనాలు కడుతున్నారు. ఈ మేధావులు ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రభుత్వం వస్తే బాగుండునని కోరుకుంటారు. తక్షణ ఉపశమనం గురించి మాత్రమే ఆలోచించే అల్ప సంతోషులైన వీరు శ్రమ దోపిడీ విషయాలను కనీసంగా కూడా ఎత్తారు. ఉన్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు తక్షణ ఉపశమనాల గురించి ఆలోచిస్తే దీర్ఘకాలిక పరిష్కారం గురించి ఎప్పుడు. మరి శరీరంలో పెద్ద జబ్బు ఏదో ఉన్న తలనొప్పిని పట్టించుకోకూడదా అంటారు. నిజమే, తాత్కాలిక సమస్యల్ని కూడా పట్టించుకుంటేనే ఒక అడుగు ముందుకు వేయగలం. అయితే అసలు జబ్బు సంగతి ఎప్పుడు? మరి తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి రావడం అసలు జబ్బు వల్లే అయితే జబ్బుతో సంబంధం లేకుండా చిన్న నొప్పులు రాకుండా చూడడం సాధ్యమేనా? శ్రమదోపిడి అనే జబ్బు వైపు ఎప్పుడు చూస్తారు? అది సాధారణ ప్రజలకు తెలియదు, మేధావులకు కూడా తెలియదా? దాని గురించి ప్రజలకు ఎప్పుడు తెలుపుతారు? ప్రజానుకూల మేధావులకు దురుద్దేశాలను ఆపాదించలేం, కానీ ఆ విషయాల్ని పైపైనే చూస్తే రాసే రాతలు, ఎన్నికల్లో సీట్ల సంఖ్యలు ప్రజల్ని భ్రమలోనే ఉంచుతాయి. మేధావులు కూడా భ్రమంలో ఉండడానికే అలవాటైపోతున్నారా? ఎన్నికల్లో నిలబడ్డ పార్టీల్ని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పార్టీని వేర్వేరు స్వభావాలతో, వేర్వేరు లక్ష్యాలతో ఉన్నదాన్నిగా ఈ మేధావులు భావిస్తారు. ఆ భావనలు నిజం కావని ఆ పార్టీలు అమలు చేసే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. ప్రైవేటీకరణ విధానాన్ని ప్రతి పార్టీ అమలు చేస్తుంది. కాకపోతే కొన్ని హెచ్చు తగ్గులతో. ఉద్యోగ భద్రత పోయి ప్రైవేటు యజమానుల దయాదాక్షిణ్యాల మీద బతికే జీవితాన్ని ఇస్తాయి పార్టీలు. అలాగే సరళీకరణ పేరుతో ఏమి చేస్తారో చూడండి. వాతావరణ కాలుష్యం జరగరాదనే దృష్టి కానీ, పని పరిస్థితుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు ఉండాలనే దృష్టి కానీ ఏదీ లేకుండా పరిశ్రమలకు అంటే తేలిగ్గా, సరళంగా అనుమతులు ఇచ్చేసే పార్టీలే కదా ఇవి. పైగా దోపిడీదారులకే భూమిని అడ్డగోలుగా నామమాత్రపు ధరలకు ఇవ్వడాలు, కరెంటు, నీళ్లు ఉచితంగానో చవకగానో ఇవ్వడాలు, ప్రపంచీకరణ పేరుతో విదేశీ కంపెనీలకు ఇక్కడి తలుపులు కిటికీలు తెరిచిపెట్టడం. ఈ విధానాన్ని తిరస్కరించే పార్టీ ఒక్కటైనా ఉంటుందా? స్వతంత్రం వచ్చేసింది, పోరాడి సాధించామంటారు. నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని సాధించారా? 75 ఏళ్ళుగా ఉంటూనే ఉంది. ఏ సమస్యకైనా, ఏ దరిద్రానికైనా కారణం శ్రమ దోపిడీని పెద్ద స్థాయిలో నడిపించే పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే అని గ్రహించలేరా? మన ప్రజానుకూల మేధావులు గ్రహించిన ప్రజలకు తెలుపలేరా? ధరల పెరుగుదలకు కారణం ఏమిటో గ్రహించిన బయట పెట్టలేరా? తిండి, బట్ట, నివాసము, విద్య, వైద్యము అనే కనీస అవసరాన్ని తీర్చని విషయంలో పార్టీల మధ్య ఏమిటి తేడా? దేశంలో కలిమి అంతా ఒక వర్గం దగ్గర, లేమి అంతా ఇంకో వర్గం దగ్గర పోగి పడడానికి ఈ పార్టీలు కారణమని మేధావులకు తెలియదా? కోటి రూపాయలతో కాళ్ళు కొనేవారు ఒకవైపు, పొట్టకూటి కోసం ప్రాణాలకి తెగించి డ్రైనేజీ గోతుల్ని శుభ్రం చేసేవాళ్ళు ఇంకోవైపు ఉండడానికి ఈ పార్టీలు కారణం కాదా? రాజ్యాంగాన్ని రక్షించాలి అంటారు. అసలు రాజ్యాంగమే అనేక అసమానతలకి మూలం. ఇతరుల శ్రమని దోచి లాభాలు, వడ్డీలు, కౌళ్ళు అనే ఆదాయాలకు వీలునిచ్చే ఆస్తి హక్కుల్నిస్తుంది. కొందరు పౌరులు జీవితాంతము అట్టడుగు శారీరక శ్రమలే చేసే వారిగాను, కొందరు పౌరులు ఎప్పుడు మేధా శ్రమలే చేసే వారిగాను ఉండే అసమాన శ్రమ విభజనను నిలిపి ఉంచుతుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని రక్షించమని శ్రామిక ప్రజలకు బోధించి ప్రయోజనం లేదు. నామమాత్రమైన హక్కుల్ని కూడా లేకుండా చేసే పార్టీని గెలిపించవద్దంటారు మేధావులు. కానీ ఉన్న అన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించేవే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటారు. అసలు ఉన్న ప్రజాస్వామ్యమే కొద్దిమంది అనుభవించే ప్రజాస్వామ్యం అని ఈ మేధావులకు తెలియదా? ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు అని భ్రమింపజేస్తే ఎలా?
జీవిత అవసరాలు, వాటి తయారీకి కావలసిన ఉత్పత్తి సాధనాలు ఒక వర్గానికి రిజర్వ్ అయి ఉండగా మిగతా కోట్ల మంది మొహాన రిజర్వేషన్లు అనే మెతుకులు విసిరితే ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ల? దుర్మార్గమైన నిర్బంధ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం వద్దంటారు. శత్రు వర్గాలున్న సమాజంలో ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఆ నిర్బంధ చట్టాలు లేకుండా పాలించలేదు. 75 ఏళ్ల చరిత్రలో ఈ పార్టీలు ఎన్నో నిర్బంధ చట్టాలను కొత్తగా తయారు చేయడము, ఉన్న వాటిని మరింత కఠినం చేయడము చూడవచ్చును. అన్ని రంగాల్లోనూ అసమానతలున్న ఈ సమాజంలో ఎన్నికలు అనేవి పాలకవర్గంలోని ఒక మూట చేతుల్లో నుంచి ఇంకో మూట చేతుల్లోకి బదిలీ చేసే సాధనంగా ఉంటుంది అని ఈ ప్రజానుకూల మేధావులు గుర్తించి ప్రజలకు చెప్పకపోతే ఎలాగా? ఎప్పుడో 155 ఏళ్ల కిందటే మార్క్స్ అనే మేధావి గుర్తించిన విషయాన్ని మనం 75 ఏళ్ల అనుభవంలో చూడలేదా? సార్వత్రిక ఓటింగు ఎటువంటిదిగా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలకు ఒకమారు పార్లమెంటరీ వర్గ పాలన కోసం అనుమతిని మంజూరు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది అని మార్క్స్ చెప్పిండు. మరి ఎన్నికలు పాలక వర్గాల చేతిలో ఒక ఆట బొమ్మలుగా దుర్వినియోగం అవుతున్న విషయం ఎన్నికలు జరుగుతున్న తీరులోనే కనబడుతుంది కదా. డబ్బు, కులం, మతం, ఉచితాల పేరుతో పడేసే ముష్టి పథకాలు ఉపయోగించి పార్టీలు అధికారంలోకి రావడానికే కదా ఈ ఎన్నికలకు పార్టీలకు వాటి విధానాలకు సంబంధించి నిజాల్ని ప్రజలకు వివరించే రాతలు, చర్చలు అవసరం. అంతేగాని ఈ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది, ఆ పార్టీ వస్తే ఏం జరుగుతుంది అనే రాతలు, చర్చలు కాలక్షేపం, కబుర్లుగా మిగిలిపోతాయి. సరైన రాజకీయ జ్ఞానం అందకపోతే ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయేది ప్రజలే కదా అని రంగనాయకమ్మ గారు రాసిన ఆర్టికల్ ఇది. ఏ పార్టీ గెలిచినా ఓడేది మాత్రం ప్రజలే. ఇది అసలు నిజం, అసలు విషయం అన్నమాట. ఇగో డబ్బు, కులం, మతం పేరుతో పడేసే ముష్టి పథకాలు ఉపయోగించి పార్టీలు అధికారంలోకి రావడానికే కదా ఈ ఎన్నికలకు పార్టీలకు వాటి విధానాలకు సంబంధించిన నిజాన్ని ప్రజలకు వివరించే రాతలు, చర్చలు అవసరం. అంతేగాని ఈ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది, ఆ పార్టీ వస్తే ఏం జరుగుతుంది అనే రాతలు, చర్చలు కాలక్షేపం, కబుర్లుగా మిగిలిపోతాయి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.